మనం దేవుని వాక్యం చేత నింపబడిన వారమై కొద్ది సమయం ప్రభు యొక్క సన్నిధిలో ప్రార్థనలోనికి వెళదాం. ఆ రీతిగా ఈ రాత్రి కొద్ది సమయం ప్రభు యొక్క సన్నిధిలో ప్రార్థనకి వెళ్ళే ముందుగా దేవుని యొక్క వాక్యము నుండి ఒక లేఖన భాగాన్ని చదువుదామండి. ఆ తర్వాత మనం ప్రభు యొక్క సన్నిధిలో కొద్ది సమయం దేవుని యొక్క ప్రజల యొక్క అవసరతల కొరకు, దైవజనులైన వారి కొరకు, తర్వాత మన వ్యక్తిగత మన సమస్యల కొరకు కొద్ది సమయం ప్రభు యొక్క సన్నిధిలో ప్రార్థనలోనికి వెళదామండి. ఈ రాత్రికాల సమయంలో ప్రార్థనకి వెళ్ళే ముందుగా అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనాన్ని మనందరము కలిసి ఒక్క మాటలాగా చదువుదామండి. మనందరం కలిసి ఒక్క మాటలా చదువుదాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనాన్ని మనందరము కలిసి ఒక్క మాటలాగా చదువుదాం. దేనిని గూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయములోనూ ప్రార్థనా విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. ఈ రాత్రికాల సమయంలో ప్రార్థనకి వెళ్ళే ముందుగా చదువుబడిన లేఖన భాగాన్ని దేవుడు దీవించునుగాక. ఈ రాత్రి ప్రభు యొక్క సన్నిధిలో మనం ప్రార్థించే ముందుగా దేవుని యొక్క సన్నిధిలో మనం ఏ రీతిగా ప్రార్థించాలి, ఎలాగూ ప్రార్థించాలి అనే విషయాల్ని మనం ప్రభు యొక్క సన్నిధిలోనికి వచ్చినప్పుడల్లా ప్రార్థన కొరకే మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటున్నాం. కాబట్టి దేవుడు నా ప్రార్థనను అంగీకరించాలి అంటే మనం దేవుని యొక్క సన్నిధిలో కానీ దేవుని ఎదుట కానీ ఎంతో నిరపరాధులుగా, నిర్దోషులుగా, పాపము నుండి విడుదల పొందిన వారిమై యేసు ప్రభువుని యొక్క రక్తం చేత కడగబడి మారు మనసు పొందిన వారిగా ఉన్న నీవు నేను కూడా ప్రభువుని ఏది అడిగినప్పటికీ కూడా ఆయన మనకు సహాయము చేయగలిగిన వాడు. కాబట్టి ఎప్పుడైతే మనం ఆ రీతిగా ఆత్మీయంగా మనం ఎదుగుతామో అటువంటి పరిపక్వమైన జీవితంలోకి వచ్చినప్పుడల్లా దేవుడు నా ప్రార్థనను అంగీకరించి ఆయన సహాయము చేయగలిగిన దేవుడుగా ఉంటాడు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో మనం ప్రార్థనకి వెళ్ళే ముందుగా మరి ఎలాగూ ప్రార్థించాలి, ఎలాగూ ప్రార్థన చేయాలి అంటే అడగడానికి కూడా దానికి ఒక పద్ధతి అంటూ ఉందా? అడగడం ఎలాగైనా అడగొచ్చు కదా అనుకుంటే మనం ఎలాగ పడితే అలాగ అడిగితే దేవుడు సహాయం చేయడు. మనం ప్రార్థన చేసినప్పుడు ఆయన మనసును తాకాలి, లేక ఆయన మనసును సంధింప చేయాలి. అలాగే ఎప్పుడైతే మనం ప్రార్థన చేయగలుగుతామో అప్పుడే దేవుడు మన ప్రార్థనను అంగీకరించగలడు. చాలాసార్లు చాలామంది దేవుడి యొక్క మనసు కదిలించబడాలి అంటే ఏడుస్తూ కన్నీటితో ప్రార్థన చేస్తేనే దేవుడు వింటాడు అంటారు. కానీ మన దేవుడు నువ్వు కన్నీటితో చేస్తే ఆయన వింటాడా వినడా అనేది కాదు, కానీ నువ్వు కన్నీటితో చేసినా లేకపోతే నువ్వు కన్నీటి లేకుండా చేసినా మొట్టమొదటిగా నీలో పాపము లేకుండా మాత్రం చూసుకోవాలి. మనలో పాపము లేకుండా మనం ప్రార్థన చేస్తే నువ్వు ఏడవలసిన అవసరత ఏమీ లేదు. నువ్వు ఎలాగూ ప్రార్థన చేసినా దేవుడు వింటాడు. చాలాసార్లు ఏడిస్తేనే దేవుడు వింటాడు, లేక ఉపవాసం ఉంటేనే దేవుడు వింటాడు అని చాలామంది చెప్తారు. కానీ బైబిల్ గ్రంథంలో అలాగ లేదు. ఎందుకంటే కొన్నిసార్లు వారు ఉపవాసం ఉన్నారు అంటే వారు కలిగిన భారము కొలది ఉపవాసం ఉన్నారు అంతే తప్ప ఉపవాసంతో ఉంటేనే దేవుడు వింటాడు అనేది ఏమీ లేదు. మీరు గత 10వ నెలలో మీరు చూస్తే మరి క్రైస్తవులందరూ కూడా 10వ నెలలో అందరూ ఉపవాస ప్రార్థన కూడికలు పెట్టుకుంటారు. ఎందుకంటే మీకు చూపించిన ఎన్నోసార్లు జకరియా గ్రంథంలో 5వ నెలను, 7వ నెలను, 10వ నెలను ఇశ్రాయేలు ప్రజలు ఉపవాసం ఉండి దేవుని యొక్క సన్నిధిలో వారు ప్రార్థన చేసేవారు. అలాంటి ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారిని అన్నాడు, మీరు 5వ నెలను, 7వ నెలను, 10వ నెలను ఉపవాసం ఉండి మీరు ఎంతో కన్నీరు కార్చి నాకు ప్రార్థన చేశారు కదా, నిజంగా
నా మీద భక్తి కలిగే ప్రార్థన చేశారా? నా కోసం మీరు ఉన్నారా? లేదు. మీరు ఉపవాసం ఎందుకు ఉన్నారో తెలుసా? మీ స్వలాభము కొరకు, మీ అవసరాల కొరకు. మీకు ఏదైనా కష్టం ఉందా? మీకు ఏదైనా బాధ ఉందా? నీకు వ్యాధి ఉందా? నీకు సమస్యల్లో ఉన్నావా? ఇలాంటివి ఉంటే నువ్వు ఉపవాసం ఉంటావే తప్ప నీకేమీ లేకుండా నా కోసం నువ్వు ఉపవాసం ఉండి ఏడ్చావా అని అడిగాడు ఆయన. అంటే చాలాసార్లు క్రైస్తవులుగా ఏదో బాహాటముగా మేము 3 దినాలు ఉపవాస ప్రార్థనలు, 2 దినాలు ఉపవాస ప్రార్థనలు, ఇదేమి బయటికి చెప్పుకోవలసినవేమీ కాదు. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు ఈ విషయాలు ఎందుకు బయటికి చెప్పుకోవాలి? నువ్వు ఉపవాసం ఉన్నావా, ఉపవాసం లేదని లోకానికి తెలియాలా? ఇవేమి లోకానికి తెలియక్కరద్దు. తెలియవలసింది ఎవరికంటే నీ దేవుడికి తెలియాలి. అందుకని అంటాడు, రహస్యమందు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇవ్వాలి అంటే ఆయనకి తగినట్లుగా నువ్వు ప్రార్థన చేయాలి. నీ ప్రార్థన ఆయనకి తగినట్లుగా ఉంటే దేవుడు నువ్వు అడగగానే లేక కొన్ని దినాలు ఆగైనా నీ సమస్యలు తీర్చగలిగిన వాడు. కాబట్టి దేవుని యొక్క ప్రజలుగా ఉపవాసం ఉంటేనే దేవుడు వింటాడని కానీ, లేక ఏడుస్తూ ప్రార్థన చేస్తేనే దేవుడు వింటాడని కానీ వీళ్ళ నమ్మకం అంతే. మనిషి ఒక్కొక్క రకంగా నమ్ముతున్నారు, కానీ బైబిల్ గ్రంథంలో అలాగ లేదు. నువ్వు నిజంగా యథార్థవంతుడిగా నీతిని అనుసరించుచు నేను చెప్పినట్లుగా నువ్వు నడవగలిగితే నువ్వు ఎలాగో ప్రార్థన చేసినా నేను వింటాను. నువ్వు నా బిడ్డవు కదా. కాబట్టి దేవుని యొక్క ప్రజలుగా ప్రార్థించే ముందు మనం ఎలాగున్నాము అనేది చాలా ఖచ్చితంగా చూసుకోవాలి. మనం ఎలాగున్నాము అని చూసుకోకుండా మనకి ఇష్టం వచ్చినట్లుగా మనం జీవిస్తూ దేవుడిని ఏదడిగినా చేసేస్తాడు అనుకుంటే దేవుడు చేయడు. దేవుడు పాపాత్ముల యొక్క మనముని దేవుడు అంగీకరించేవాడు కాదు. దేవుడు ఎవరి ప్రార్థన వింటాడంటే పాపము లేని వారి యొక్క ప్రార్థన. యేసు ప్రభువాని యొక్క రక్తము చేత ఎవరైతే కడగబడ్డారో వారి ప్రార్థన మాత్రమే దేవుడు వింటాడు. కానీ దేవుని యొక్క రక్తము చేత కడగబడకుండా, పరిశుద్ధులుగా చేయబడకుండా పాపిగానే ఉంటూ నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీ ప్రార్థనను అంగీకరించడు. మొట్టమొదటిగా మనం ఆ పాపపు స్థితి నుంచి మనం బయటికి వస్తేనే కానీ దేవుడు మన ప్రార్థనను అంగీకరించి మనకు సహాయం చేయలేడు. కాబట్టి రాత్రికాల సమయంలో అపొస్తలుడైన పౌలు ఈ ఫిలిప్పీలో ఉన్న సంఘంలో ఉన్న దేవుని ప్రజలకు ఆయన ఈ విషయాలు జ్ఞాపకం చేశాడు. సరే మీకు చూపిస్తాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం అండి. 4-6 వచనం. దేనిని గూర్చియు చింతపడుకుడి కానీ ప్రతి విషయములోనూ ప్రార్థనా విజ్ఞాపనల చేత కృతజ్ఞత పూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయడి. ఇక్కడ అపొస్తలుడైన పౌలు ఈ ఫిలిప్పీలో ఉన్న సంఘానికి, దేవుని ప్రజలకు ఈ మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన ఏం చెప్తున్నాడంటే, దేనిని గూర్చియు చింతపడుకుడి. మనం ప్రతిదానికి చింతే. సరే, ప్రతిదానికి చింతిస్తూ ఉంటాం. ఏది తక్కువైనా దాని గురించి విచారిస్తూ ఉంటాం. ఒకవేళ మనకు ఆహారం లేదనుకోండి, ఆహారం గురించి చింత. మనకి సరైన బట్టలు లేవనుకోండి, బట్టల గురించి చింత. లేక ఉండడానికి సరైన నివాసం లేదనుకోండి, దాని గురించి చింత. ఈ లోకంలో ఎన్నో రకాలైన మనుషులుగా తిండి కోసము, లేక ఆహారము కోసము, వస్త్రము కోసము, ఇలాంటి లోక సంబంధమైన లేక శరీర సంబంధమైన వాటి అవస్థల కొరకే మనం ఎప్పుడూ చింతిస్తూ ఉంటామన్నమాట. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, మీరు దేనిని గూర్చియు చింతపడకుడి. ఈరోజు దేవుడు నీకు నాకు నేర్పించాలనుకున్నది ఏంటంటే, చింతపడొద్దు, విచారము కలిగి ఉండొద్దు. నీ జీవితంలో ఎప్పుడైతే నన్ను నమ్ముకున్నావో, యథార్థంగా నువ్వు నాలో జీవించగలిగితే నేనున్నాననే ధైర్యం నీకు ఉంటుంది. నువ్వు చింతించు. ఎందుకో తెలుసా, నేను ఉన్నప్పుడు నీకెందుకు చింత? నేను లేకపోతే నీకు చింత, విచారము, బాధ ఉంటుందేమో, కానీ నేను ఉన్నంతకాలము కూడా నీకు విచారము, చింత, బాధ ఉండదు. ఒకరోజు యేసు ప్రభువారిని శాస్త్రులు, పరిసయ్యుల యొక్క శిష్యులు అడిగారు, అయ్యా మరి మీ శిష్యులు ఎప్పుడు ఎందుకు ఉపవాసం ఉండరు? పరిసయ్యుల శిష్యులు, పరిసయ్యుల యొక్క శిష్యులు, శాస్త్రుల యొక్క శిష్యులు వారు తరచుగా ఉపవాసం ఉంటున్నారు, కానీ
నీ శిష్యుల్ని ఎప్పుడు కూడా ఉపవాసం ఉండడం మేము చూడలేదు, వాళ్ళు ఎప్పుడూ తింటున్నారు త్రాగుతున్నారంటే వాళ్ళు ఎప్పుడూ సంతోషంగానే ఉన్నారు అని యేసుప్రభువారిని అడిగినప్పుడు యేసుప్రభువారు వారికి ఈ మాట చెప్పాడు. ఆయన ఏమన్నారంటే, పెండ్లి కుమారుడు పెండ్లి ఇంట్లో ఉన్నప్పుడు ఆ పెండ్లి ఇంటి వారు సంతోషముగానే ఉంటారు కానీ ఏడుస్తూ ఉండరు కదా, అలాగే నేను నా శిష్యులతో ఉన్నంత కాలము కూడా వీళ్ళు సంతోషంగానే ఉంటారు. నేను వెళ్ళిపోయిన తర్వాత ఒకవేళ అప్పుడు వారేమైనా చింతిస్తే చింతించాలేమో, కానీ పెండ్లి కుమారుడు తమతో ఉన్నంతకాలము, అంటే నేను వారితో ఉన్నంతకాలము వారికి ఏ చింత, ఏ విచారము, వాళ్ళకి ఏ ఉపవాసం ఉండవలసిన అవసరత కూడా వారికి లేదు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నారు. నిజమే, రక్షించబడ్డ ప్రతి వారితో కూడా దేవుడు ఉంటే, ఆ దేవుడు ఉన్నాడని నువ్వు గమనించగలిగితే నువ్వెప్పుడూ చింతించవలసిన అవసరం లేదు. నీ చింత యావత్తు దేవుడి మీద వేయడానికి ప్రయత్నం చేస్తావు. అది ఎలాంటిదైనా కానీ, అది ఆహార సమస్యే కానీ, అది వస్త్రం యొక్క సమస్యే కానీ, నీ ఆరోగ్య సమస్యే కానీ, ఈ లోకంలో శరీర సంబంధమైన ఏ సమస్య వచ్చినా మొట్టమొదటిగా నువ్వు దేవుడి దగ్గరికి వెళతావు. ప్రభువా, నేను ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నాను, లేక ఇలాంటి అవసరతలో ఉన్నాను, నా అవసరతలను నా అక్కర్లను తీర్చగలిగిన దేవుడు నువ్వు కాబట్టి నీ చేతికి నేను అప్పగించుకుంటున్నాను, నాకు సహాయం చెయ్యి, నా భారమును నీ మీద వేస్తున్నాను అని ఎప్పుడైతే మన భారాన్ని దేవుని మీద వేయడానికి ఇష్టపడతామో అప్పుడే ఆయన మన భారాన్ని భరించగలిగిన దేవుడు. చాలాసార్లు అన్నీ ఏం చెప్పుకుంటాంలే, ఏదో దేవుడికి మనం చేయలేనివి చెప్పాలే తప్ప మనం చేయగలిగినవి దేవుడికి ఎందుకులే చెప్పడం అనేది చాలాసార్లు మనం అనుమానిస్తూ ఉంటాం. కానీ రాత్రి దేవుడు అంటున్నాడు, ప్రతిదానికి కూడా నువ్వు దేని గురించి చింతపడకూడదు, ఎందుకంటే నేనున్నాను కదా. అందుకనే ఈరోజు నీకు నాకు కూడా దేవుడు జ్ఞాపకం చేసేది ఏంటంటే, దేవుడు నీకు నాకు ఉన్నాడని గుర్తించగలిగితే మనం ఎప్పుడు కూడా భయపడమండి, మనం ఎప్పుడు కూడా చింతించమన్నమాట. దేని గురించి విచారం కూడా కలిగి ఉండవు. ఎందుకంటే నా దేవుడు ఉండగా నాకేంటి విచారం, నేను నమ్ముకున్న దేవుడు ఉండగా నాకేంటి చింత, నాకు ఎలాంటి విచారము కానీ చింత కానీ ఉన్నా నేను వెళ్ళి దేవుడితో చెప్పుకుంటాను. నా దేవుడు నా చింతల నుండి, లేక నా సమస్యల నుండి, నా భారములన్నిటి నుండి ఆయన విడిపించగలిగిన దేవుడు. బైబిల్ గ్రంథంలో మీ అందరికీ తెలుసు, ఎంతోమంది ఎన్నో సమస్యలతో దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు వారి సమస్యలు తీర్చాడు. ఆయన వారు ఎందుకు దేవుడి దగ్గరకు వచ్చారు అంటే, నిజంగా వాళ్ళ దేవుడి మీద ఎంత నమ్మకంతో వచ్చారంటే, మా దేవుడు మాకు తప్పక సహాయం చేయగలడు అని వారు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ప్రార్థన చేశారో దేవుడు వారి యొక్క భారమునంతటినీ తీసివేశాడు, వారి యొక్క కృంగుదలన్నిటి నుంచి విడిపించాడు. మీకు ఒక మాట చూపిస్తాను. 2వ దినవృత్తాంతాల గ్రంథము. ఆనాడు దేవుని యొక్క మందిరానికి అనేక మంది శిష్యులు, లేక అనేక మంది ఇశ్రాయేలు ప్రజల్లో అనేక మంది ఆ యొక్క పండుగకు వారు వచ్చారన్నమాట. 30వ అధ్యాయము 2వ దినవృత్తాంతాల గ్రంథము, దినవృత్తాంతముల 2వ గ్రంథము 30వ అధ్యాయము 11వ వచనం. ఆయనను ఆషేరు, మనష్షే, జబూలూను దేశముల వారిలో నుండి కొందరు కృంగిన మనసుతో యెరూషలేమునకు వచ్చిరి. దేవుని యొక్క మందిరానికి వారు వచ్చినప్పుడు కృంగిన మనసుతో వచ్చారన్నమాట. వారెంతో కృంగిపోయి ఉన్నారు. అది వారి సమస్యల వల్లే కానీ, వారి ఇబ్బందుల వల్లే కానీ, వారి యొక్క పరిస్థితులు ఎలాగున్నాయో కానీ ఇక్కడ రాయబడలేదు. కానీ వారు దేవుని యొక్క మందిరానికి వచ్చినప్పుడు మాత్రం కృంగిన మనసుతో దేవుడి దగ్గరకు వచ్చారట. వారు కృంగిన మనసుతో దేవుడి దగ్గరకు వచ్చారు. కానీ వారు ఎప్పుడైతే కృంగి దేవుడి యొక్క మందిరానికి వచ్చారో వారు వెళ్ళేటప్పుడు మాత్రము ఎంతో సంతోషముతో వారు తిరిగి మరలా వారు వెళ్ళారట. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలు వారి దేశములకు వెళ్ళినప్పుడు ఎంతో సంతోషముతో తిరిగి దేవుని యొక్క మందిరము నుంచి వారు బయటికి వెళ్ళినప్పుడు సంతోషముతో వారు తిరిగి వెళ్ళారట. సరే మీకు చూపిస్తాను. 24వ వచనం. సమాజపు వారందరూ చూచినప్పుడు
మరి 7 దినముల పండుగను ఆచరింపవలని యోచన చేసుకుని మరి 7 దినములు సంతోషముగా దానిని ఆచరించిరి. సరే, మరి నిజంగా వారు ఎంత సంతోషము ఆనందముతో వారు ఉన్నారో. సరే, మరొక మాట చూపిస్తాను. 26 వచ్చినవండి. యెరూషలేము కాపురస్తులకు మిక్కిలి ఆనందము కలిగెను. సరే, నిజంగా యెరూషలేములో ఉన్న వారందరూ కూడా ఎంతో సంతోషము ఆనందం కలిగి ఉన్నారు. ఎందుకంటే వారు దేవుని దగ్గరికి వచ్చి వారు ఎప్పుడైతే దేవుని దగ్గర వారు ప్రార్థన చేసయ్యా మా చింత, మా విచారము, మా పరిస్థితులన్నీ కూడా మమ్మల్ని కృంగచేశాయని వారు ఎప్పుడైతే దేవునికి మొరపెట్టారో, దేవుడు వారు కృంగిన పరిస్థితులన్నిటిలో నుంచి కూడా దేవుడు వారిని విడిపించడానికి ఇష్టపడినవాడు. ఈ రాత్రి నీకు నాకు కూడా దేవుడు జ్ఞాపకం చేసేది ఏంటంటే, నీ చింత అంటే నువ్వు దేనిని గూర్చి చింతపడొద్దు. అదే విషయమైనా కానీ నీ దేవుడి మీద నిజంగా భారం వేయగలుగుతున్నావా? దేవుడి మీద విశ్వాసం ఉంచగలుగుతున్నావా? దేవుడిని నమ్మగలుగుతున్నావా? నా పరిస్థితులన్నిటి నుంచి దేవుడు నన్ను కాపాడగలిగిన వాడు, నా పరిస్థితులన్నిటిలో నుంచి దేవుడు నన్ను విడిపించగలిగిన వాడు, ఆ నమ్మకం నీకుంటే దేవుడు తప్పక నీకు సహాయం చేయగలిగిన వాడు, తప్పక దేవుడు నిన్ను విడిపించగలిగిన వాడు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క ప్రజలుగా మనం ప్రార్థనకి వెళ్ళే ముందుగా ఈరోజు దేవుడు అనేది ఏంటంటే, నువ్వు దేనిని గురించి చింతపడొద్దు. నీకు ఏ సమస్య వచ్చినా నా దగ్గరికి వచ్చి నువ్వు చెప్పు, కృతజ్ఞతాపూర్వకంగా చెప్పు. అందుకని మనం దేవుని యొక్క సన్నిధిలోనికి వచ్చి ప్రార్థన చేసేటప్పుడు గత కాలంలో దేవుడి ద్వారా ఏ మేలులైతే పొందామో దానికి ముందు కృతజ్ఞత చెప్తాం. ప్రభువా, గడిచిన కాలంలో నా ప్రార్థనలు అంగీకరించి అది నా వ్యక్తిగతంగా కానీ నా కుటుంబముగా కానీ సంఘములో కానీ నువ్వు ఎన్నో మేళ్ళు సహాయములు చేసి మాకు మీరు చూపిన మీ కృపలన్నిటి బట్టి ముందు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఎందుకంటే దేవుని యొక్క ప్రజలుగా మనం దేవుడికి ఏ విన్నపాన్ని రాయాలనుకున్నా లేక ఏ విన్నపాన్ని చెప్పాలనుకున్నా కృతజ్ఞతను మొదట తెలియచేయి. దేవుడు ఆయన ఎంత గొప్పవాడో ముందు తెలుసుకో. గత కాలంలో నీకు చేసిన మేలుల విషయంలో ఆయన ఎలాగ నీ సహాయం చేశాడో అది నువ్వు తలంచుకొని ఆ తర్వాత నీ సమస్యను చెప్పు. అంతేకాని నీలో కృతజ్ఞత లేకపోతే దేవుడు నీకు సహాయము చేయలేడు. ఈ దినాలలో మనుషులు ఎలాగున్నారంటే, ఎన్ని మేలులు పొందినా ఎంత సహాయం పొందినా కృతజ్ఞత లేనివారు. కృతజ్ఞత అనేది లేదు. ఎందుకంటే ఎప్పుడుదప్పుడే మర్చిపోతున్నారు, అప్పుడుదే మర్చిపోతున్నారు. ఇలా మర్చిపోతే ఇంక దేవుడికి ఏం కృతజ్ఞత చెల్లిస్తారు వీళ్ళు? దేవుడు నా జీవితంలో చేస్తున్న మేలులకి మనం ఎంతగా కృతజ్ఞత చెల్లించాలి. అలా నువ్వు నేను ఎంతగా కృతజ్ఞత చెల్లిస్తామో అంతగా దేవుడు నీ సమస్యల నుండి విడుదల చేయగలిగిన వాడు. దేవుని యొక్క ప్రజలుగా దేవుణ్ణి బట్టి మనం ఎంతో సంతోషించవలసిన వారు ఉంటున్నాం. ఉదయకాల సమయంలో మేము కుటుంబంగా బైబిల్ చదువుతున్నప్పుడు మొదటి సమూయేలు రాసిన గ్రంథం 2వ అధ్యాయంలో హన్నా దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్ళి దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధించడం మొదలుపెట్టింది. నేను యెహోవా యందు ఆనందించగలుగుతున్నాను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషంగా ఉన్నాను, దేవుడు నాకెంతో సహాయం చేశాడు, ఎంతగానో ఈరోజు నేను సంతోషంతో నిండిపోయాను అని ఆమె ఎంతగానో దేవుడిని స్తుతిస్తూ వస్తుంది. జరిగిన విషయం ఏంటి అంటే, ఆమె ఎన్నో సంవత్సరాలు పిల్లలు లేకుండా గొడ్రాలుగా ఉన్న ఆమె దేవుడు ఆమెను దర్శించి ఆమెకు ఒక కుమారుణ్ణి అనుగ్రహించాడు. ఆ కుమారుణ్ణి అనుగ్రహించినప్పుడు ఆమె ఆ కుమారుణ్ణి తీసుకొని పాలు విడిచిన తర్వాత దేవుని యొక్క మందిరంలోని తీసుకుని వెళ్ళి ఆ మందిరములో ఆ బాలుని విడిచిపెట్టేసింది. ఏలీ దగ్గర, ప్రధాన యాజకుడి దగ్గర, అయ్యా ఇక నుంచి వీడు నా కొడుకు కాదు, ఇక నుంచి వీడు దేవుని యొక్క మందిరములోనే దేవుడి దగ్గరే మీ ఎదుటే వీడు ఉంటాడు, కాబట్టి వీడు ఇంకా దేవుని బిడ్డే తప్ప, వీడికి దేవుడికి సంబంధించిన వాడే తప్ప నా బిడ్డ కాదు అని హన్నా సమూయేలును తీసుకుని వెళ్ళి దేవుని మందిరంలో వదిలేసింది. అప్పుడు దాకా పిల్లలు లేరు ఆమెకి.
లేక లేక పుట్టాడు ఒకే కుమారుడు. ఆ కుమారుని తీసుకెళ్ళి దేవుని యొక్క మందిరంలో వదిలేసింది. ఆ వదిలేసిన తర్వాత ఈ 2వ అధ్యాయములో ఆమె దేవుణ్ణి స్తుతించడం ప్రారంభించింది. ఆమె దేవుణ్ణి ఘనపరిచింది. ఆ తర్వాత దేవుడు ఏం చేశాడో తెలుసా? ఆమెకి 3 కుమారులను 2 కుమార్తెలను ఆమెకు మరలా దేవుడు అనుగ్రహించాడు. సమూయేలుతో కలిపితే 6 యొక్క సంతానము ఆమె కలిగిందన్నమాట. చూడండి, అంటే దేవుడు ఆమెని ఎలాగా ఘనపరిచాడో ఆమెని. ఎందుకు అంటే ఆమె కృతజ్ఞతతో దేవుణ్ణి స్తుతించగలిగింది. నా జీవితంలో కూడా దేవుణ్ణి బట్టి మనం కృతజ్ఞత కలిగిన వారిగా ఉండాలి. మనం దేవుణ్ణి బట్టి ఎప్పుడు కూడా ఆయన ద్వారా మనం ఏ మేలైతే పొందుతున్నామో ఆ మేలులకే దేవునికి మనం హృదయమారా కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదా? దేవుడు ఏమనుకుంటాడో తెలుసా? వీరు కృతజ్ఞత లేనివారు, నేను ఎన్ని మేలులు చేసినా వీళ్ళు పొందుతున్నారే తప్ప, ప్రభా నా జీవితంలో ఈ మేలు చేశావు అందుకు నీకు వందనాలు అని చెప్తలేదు వీరు. మనలో అంటే ఆ కృతజ్ఞత బుద్ధి లేకపోతే, ఆ కృతజ్ఞత మనలో లేకపోతే దేవుడి ద్వారా మనం సహాయం పొందలేమండి. అందుకని అన్నాడు, కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపంలో దేవునికి తెలియచేయండి. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు మొట్టమొదటిగా నువ్వు దేవునికి చెప్పేటప్పుడు కృతజ్ఞతతో ముందు దేవుణ్ణి స్తుతించు. ఆయన ఎంత గొప్పవాడో, ఆయన ఎవరో, ఆయన ఏంటో, నీ జీవితంలో ఆయన ఏం చేశాడో దానికి నువ్వు ఎంతగా కృతజ్ఞత చెల్లించగలుగుతావో ఆ తర్వాత నీ సమస్యను చెప్పు దేవుడికి. ఎప్పుడైతే నీ సమస్యను చెప్తావో దేవుడు తప్పక నీకు సహాయం చేయగలిగిన వాడు. ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క ప్రజలుగా నీకు నాకు దేవుడు తెలియచేసేది ఏంటంటే, దేనిని గురించి చింతపడొద్దు. అసలు దేవుని యొక్క ప్రజలుగా యేసు ప్రభువుని నమ్మిన తర్వాత అసలు నీలో చింత, విచారము, బాధ అనేది కనిపించకూడదు. ఉంటాయి సహజంగా, ఎందుకంటే ఎన్నో సమస్యలు వస్తూనే ఉంటాయి. మనం చచ్చేదాకా ఇవన్నీ మనల్ని వదలవు. ఇది లోకంలో సామెత చెప్తారు, మనిషిగా పుట్టే కంటే అడవిలో మానై పుడితే మేలు అనుకుంటారట. ఎందుకంటే అడవిలో మానుకి ఏ కష్టాలు, ఏ బాధలు, ఏ శ్రమలు ఉండవట. దానికి అది చెట్టు కదా, చెట్టుకేం బాధ ఉంటుంది? జీవము లేని, ప్రాణము లేని దానికి, దానికి ఆత్మ లేని దానికి, దానికి ఏం తెలుసు? కాబట్టి అలాగూ ఉండాలనుకుంటారు. కానీ దేవుని యొక్క ప్రజలుగా మనలో ఆత్మ కలిగిన వారు బాధ, కష్టము, శ్రమ అనేది మనకు తెలుసు. అందుకనే కొన్నిసార్లు మనకి ఈ సమస్యలు రాగానే ఎందుకు దేవుడు నన్ను ఇలా బాధల్లో తీసుకెళ్తున్నాడు, నన్ను చంపేయచ్చు కదా, లేక దేవుడు నన్ను ఎందుకు మనిషిగా పుట్టించాడు ఇలాంటి శ్రమల గుండానా అని చాలా బాధపడతాం. నేను ఎన్నోసార్లు మీకు చెప్తూ వచ్చాను, దేవుని ప్రజలుగా నువ్వు యేసు ప్రభువుని నమ్ముకొని నువ్వెన్ని శ్రమల గుండా వెళతావో ఈ శ్రమలన్నీ నీకు ఆశీర్వాదమే. దేవుని యొక్క ప్రజలు శ్రమలలోనే సంతోషిస్తారే తప్ప సుఖములో సంతోషించేవారు కాదు. మీకు మరలా చెప్తాను, ఎందుకంటే మనకి ఎప్పుడైనా కష్టం వచ్చింది, బాధ వచ్చింది, శ్రమ వచ్చింది అనుకో, అది ఎందుకు వస్తుందో తెలుసా? మన మేలు కొరకే వస్తాయట. మన మేలు కొరకే వస్తాయట. మనం ఎప్పుడైతే శ్రమల గుండా వెళ్తున్నామో ఆ శ్రమలు మనకెంతో ఆశీర్వాదాన్ని తీసుకొస్తాయన్నమాట. చాలాసార్లు దేవుని బిడ్డలుగా మనకు శ్రమలే వద్దనుకుంటాం. నువ్వు శ్రమ పడకపోతే నువ్వు ఎలా దీవించబడతావు? నువ్వు కష్టాల గుండా, ఇబ్బందుల గుండా, బాధల గుండా వెళ్ళకపోతే నువ్వు ఎలాగో మళ్ళీ సమృద్ధిలోనికి వస్తావు? నువ్వు సమృద్ధిలోనికి రావాలి అంటే వాటిని నువ్వు అనుభవించాలి కదా. వాటిని నువ్వు అనుభవించకుండా నువ్వు సమృద్ధిలోనికి రావు. కాబట్టి దేవుని యొక్క ప్రజలుగా దేవుడు మనల్ని ఎలాంటి పరిస్థితులు గుండా అనుమతించినా వాటన్నిటిలో మనం సంతోషించేవారు. దేవుని ప్రజలనంట ఈ లోకంలో ఏది దుఃఖపెట్టలేదట, ఏది దుఃఖపెట్టలేదు. అదే పరిస్థితి అయినా సరే మనం చాలాసార్లు ఆఖరికి చనిపోయినప్పటికీ కూడా మనం సంతోషంతో పాటలు పాడుతూ ఉంటాం. అంటే దుఃఖము కూడా, అంటే చావు కూడా మనం దుఃఖపరచలేదు. కారణం ఏంటో తెలుసా?
మనం చావు అనేది ఒక ప్రమోషన్ లాంటిది. ఈ భూలోకాన్ని, ఈ శరీరాన్ని వదిలేసి దేవుడి దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడుతూ విశ్రాంతిలోనికి వెళ్తున్నాం అనమాట. నెమ్మది కలిగి ఉండడానికి వెళ్తున్నాం. ఇంకా దాని గురించి ఎందుకు చింత? సాతాను ఎప్పుడు కూడా మన జీవితంలో నెమ్మది లేకుండా, సంతోషం లేకుండా, మరి విశ్రాంతి లేకుండా అది చెయ్యాలని ఎన్నోసార్లు మన జీవితంలో కష్టాలు, బాధలు, శ్రమలు, ఇబ్బందులు, ఇలాంటి పరిస్థితులు గుండా తీసుకువెళ్ళాలనుకుంటుంది. కానీ దేవుని ప్రజలుగా ఇవన్నిటిలో వీరెంతో సంతోషముతో ఉండగలిగిన వారు. మీ అందరికీ తెలుసు. మరలా మీకు చూపిస్తాను ఆ మాటను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 10వ వచనమండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 10వ వచనమండి. 12:10 నేను ఎప్పుడు బలహీనుడునో అప్పుడే బలవంతుడును గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోనూ, నిందలలోనూ, ఇబ్బందులలోనూ, హింసలలోనూ, ఉపద్రవములలోనూ నేను సంతోషించుచున్నాను. మన సంతోషం ఎప్పుడంటే తెలుసా? ఇలాంటి పరిస్థితుల్లో. ఎలాంటట? బలహీనతల్లోనూ, నిందలలోనూ, ఇబ్బందులలోనూ, హింసలలోనూ, ఉపద్రవములలోనూ నేను సంతోషిస్తాను. నిజంగా చెప్పగలమా? ఏదైనా మన పరిస్థితులు బాగోకపోతే మన మనుషులు ఎలాగైపోతాం తెలుసా? కొన్నిసార్లు ఏదైనా కష్టము, బాధ, శ్రమ వచ్చిందనుకో, రాత్రులు నిద్రట్టదు. మొట్టమొదటిగా నిద్ర పట్టదు. తర్వాత నిద్ర పట్టకపోయేటప్పటికి రెండోది ఏం చేస్తాం తెలుసా? తిండి మీద ఉండదు. ఏం తింటాం ఈ బాధల్లో? తిండి ఎప్పుడో మర్చిపోతారట. తినడం అనేది ఉండదు. నిద్ర లేకుండా, తిండి తినకుండా ఉంటే మనిషి బలహీనంగా సిక్కిపోతాడు. ఎప్పుడైతే నువ్వు బలహీనం అవుతున్నావో చూసే వాళ్ళందరికీ తెలిసిపోద్ది. ఏమంత నీరసంగా ఉన్నావు? ఎందుకు అలాగైపోతున్నావు? ఏమైనా సమస్య, ఏమైనా కష్టమా? ఎందుకు అలాగైపోతున్నావు? చూసిన వాళ్ళందరూ అడుగుతూ ఉంటారు. కాబట్టి ఒక మనిషి అనేవాడు ఎలాగుంటారో చూస్తూ ఉంటారు కదా. కానీ దేవుని బిడ్డలట ఎన్ని పరిస్థితులు వచ్చినానంట వీళ్ళ ముఖంలో నుంచి సంతోషం అనేది చెదిరిపోదట, ఆ ఆనందం అనేది చెదిరిపోదట. అందుకని వీరెప్పుడు సంతోషంగా ఉంటారట. సరే, మీకు ఆ మాట చూపిస్తాను. యెషయా గ్రంథము 51వ అధ్యాయము, ఈ మొదటి మాట మీకు చూపిస్తాను. 51వ అధ్యాయము యెషయా గ్రంథము. ఇక్కడ యెషయా కూడా ఇశ్రాయేలు ప్రజల గురించి ఆయన చెప్తూ ఒక మాటను ఆయన జ్ఞాపకం చేశాడు. ఆయన ఏం చెప్పాడో మీకు చూపిస్తాను. 11వ వచనం అండి. 11వ వచనం, 51:11. యెహోవా విమోచించిన వారు సంగీత నాదములతో సియోనుకు తిరిగి వచ్చెదరు. నిత్య సంతోషము వారి తలల మీద ఉండును. వారు సంతోష ఆనందము గలవారగుదురు. దుఃఖమును నిట్టూర్పును తొలగిపోవును. నువ్వు నిజంగా దేవుని బిడ్డవైతే, నీవు విమోచించబడిన వ్యక్తివైతే, నువ్వు నిత్య సంతోషము నీ తలల మీద ఉంటుందట. రక్షించబడిన దేవుని యొక్క ప్రజలు ఎప్పుడూ సంతోషాన్ని చూపిస్తారే తప్ప విచారము, బాధను కనపరిచేవారు కాదు. ఒకవేళ విచారము, బాధ ఉందంటే నీతో దేవుడు లేడు అనుకుంటుంది లోకం. దేవుడు నీతో ఉంటే నీకు విచారము, బాధ అనేది ఉండకూడదు. అర్థమైందా? గత మొన్నటి దినాన్ని ఒక ఆయన నాకు ఫోన్ చేశాడు. చేసి మాట్లాడుతూ అన్నా, మేము ఎప్పుడూ నీ గురించి అనుకుంటూ ఉంటాం. మనం 2 పిల్లలు చదివించడానికి చాలా కష్టపడుతున్నావు. 4 పిల్లలు చదివిస్తున్నాడు. అంతేకాదు 4 కూడా సమానంగా వచ్చేసారు చదువుకి. పోనీ గ్యాప్ ఏమీ లేదు. ఒకవేళ ఇదే డిగ్రీకి వెళ్ళిన వాళ్ళు, ఇదే 10th క్లాసు, 9th క్లాసు, 7th క్లాసు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అందుకోవడానికి ఏమి కాదు, అందరూ ఒకేసారి వచ్చేసారు. అందరికీ కూడా ఎంత ఖర్చు పెట్టాలి, అలాగని ఏమైనా ఉందా అంటే ఏమీ లేదు. అయినా నిజంగా మీరు ఎలాగ ఉంటున్నారు?
మిమ్మల్ని గురించి మీరే మాకు మాదిరి. మేము ఎప్పుడు మీ గురించి అనుకుంటాం, ఒక దేవుని సేవకుడిగా ఏమీ లేకపోయినా ఎవరిని ఎప్పుడు అడగలేదు, ఏది ఇచ్చినా సరే తీసుకోవడానికి కూడా ఆయన చాలా వెనుకం చేస్తాడు ఆయన. అలాంటి వ్యక్తి ఈరోజు ఇలా చదివించగలుగుతున్నారు, ఇలాగ ఉన్నారు అంటే నిజంగా అది దేవుడు చేసిన కార్యం కాకపోతే ఎవరి వల్ల? నేను ఎక్కడికి వెళ్ళిన అడుగుతూ ఉంటారు, ఏమంటారంటే, అన్న ఎప్పుడు నువ్వు సంతోషంగా ఎప్పుడు నవ్వుతూనే ఉంటావా నువ్వు? నా మీద కంప్లైంట్ ఏంటంటే, ఎక్కడికి వెళ్ళినా ఇదో కంప్లైంట్ అనమాట. నువ్వెప్పుడు నవ్వుతూనే ఉంటావు, ఎక్కడ సీరియస్గా ఉండాలో అక్కడ సీరియస్గా ఉండవు, అసలు నువ్వు నవ్వుతావు అంటారు. నేను అంటాను, ఎందుకు అంత సీరియస్గా ఉండవలసిన అవసరం ఏమొచ్చింది? మనం ఉన్నంతసేపు సంతోషంతో ఉండాలంటే. దేవుని బిడ్డలో ఉన్నాయి సమస్యలు, నేను చెప్పుకోవాలనుకుంటే మీ అందరికంటే నాకు ఎక్కువ సమస్యలు, కానీ అలాగే నేను ఎప్పుడు మీకు చూపించలేదే. నేను ఇన్ని కష్టాల్లో ఉన్నానని, నాకు ఇంత అవసరత అని, నా బాధలు ఇదని నేను ఎప్పుడు చెప్పుకోలేదు. నాకు ఏది కావాలన్నా నేను దేవుడి దగ్గరికే వెళ్ళి చెప్పుకుంటాను. ఒకవేళ నాకు ఏడ్చేంత పరిస్థితి వస్తే ఎవ్వరికీ తెలియకుండా నా దేవుడి దగ్గర మాత్రమే నేను ఏడుస్తాను. అది ఎందుకో తెలుసా? నాకున్న కష్టాన్ని నా తండ్రితో కాకపోతే ఇంకెవరితో నేను చెప్పుకుంటాను. అలాగని ఎప్పుడూ ఏడవను కూడా. అలాగని దేవుడు నేను ఏడవలేదు కదా, నాకేమి సహాయం చేయక మానలేదు. ఈరోజు వరకు నాకు సహాయం చేస్తూనే ఉన్నాడు ఆయన. ఎందుకో తెలుసా? దేవుని యొక్క ప్రజలు అనేవారు, విమోచించబడిన వారు, నిత్య సంతోషం వారు తలల మీద ఎప్పుడూ ఉంటుందట. వీరు సంతోష ఆనందము కలిగిన వారే, ఎప్పుడూ సంతోషంగా ఉంటారన్నమాట. దేవుని యొక్క ప్రజలుగా నీకెన్ని కష్టాలు వచ్చినా నువ్వు సంతోషంతో ఎప్పుడైతే ఉంటావో అప్పుడే నీ శత్రువైన సాతానుడు సిగ్గుపడగలుగుతాడు. వాడికి అవమానము కలిగి దేవునికి నామానికి మహిమ కలగాలి అంటే నువ్వెప్పుడూ సంతోషంగానే ఉండాలి. సరే, రెండో మాట మీరు చూపిస్తాను. కీర్తన గ్రంథము 126వ కీర్తన. కీర్తన గ్రంథము 126వ అధ్యాయము. కీర్తన గ్రంథము 126వ అధ్యాయము 2వ వచనమండి. మనము కలకలిన వారి వలె నుంటిమి, మన నోటి నిండా నవ్వు ఉండెను, మన నాలుక ఆనందగానముతో నిండి ఉండెను. అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసినని అన్యజనులు చెప్పుకొనిరి. వారి నోటి నిండా నవ్వు ఉంటుందట. దేవుని ప్రజలు అనేవారు ఎప్పుడూ సంతోషంతో ఉండేవారు. మీకు మరలా చెప్తున్నాను, మన శ్రమలే, మన కష్టాలే మన ఆశీర్వాదానికి మొదటి కారణం. అంతే తప్ప నీకేదో జరిగిపోయిందనుకో అనుకోవద్దు. మీ అందరికీ తెలుసు కదా. సరే, ఆ మాట కూడా మీరు చూపిస్తాను. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం అండి, 13వ వచనం. ప్రియులారా, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమలను గూర్చి మీకేదో ఒక వింతకు సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహా ఆనందముతో సంతోషించి నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలువారై ఉన్నంతగా సంతోషించుడి. దేవుని ప్రజలు వారికి ఎన్ని శ్రమలు వచ్చినా వారు ఎప్పుడూ సంతోషముతో ఉండేవారు, దుఃఖపడేవారు కాదు. కాబట్టి ఈ రాత్రి దేవుని యొక్క ప్రజలుగా కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపంలో దేవునికి తెలియచేయండి. మీరు దేనిని గురించి చింతపడకూడదు, కానీ నీకు చింత అనేది రాకూడదు. ఒకవేళ ఏ సమస్య వచ్చినా దాని గురించి విచారం కూడా కలిగి ఉండొద్దు. బైబిల్ గ్రంథంలో దావీదు మహారాజు ఒక మాట అంటాడు, రాత్రంతా ఏడ్చేవాడట, ఉదయం లెగిస్తే సంతోషంతో లేచేవాడట. ఆయన అంటాడు, రాత్రి ఏడుపు వచ్చింది, నేను రాత్రంతా ఏడుస్తూ ఉన్నాను, కానీ ఉదయమున మరలా నేను సంతోషంతో తిరిగి లేచాను అంటాడు ఆయన. సరే, మీకు ఆ మాట చూపిస్తాను. కీర్తన గ్రంథము 30వ కీర్తన. ఐదవ వచనమండి.
ఆయన కోపము నిమిషం మాత్రం ఉండును, ఆయన దయ ఆయుష్కాలమంతియు నిలుచును. సాయంకాలం నా ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషము కలుగును. సాయంకాలం ఏడుపు వచ్చిందంట, అది ఎప్పుడు దాకా ఉందట? రాత్రంతా ఉందట. కానీ ఉదయం లేకపోయేటప్పటికి అది ఎలాగొస్తుంది? సాయంకాలం ఏడుపు వచ్చి రాత్రంతా ఏడుస్తూ ఉదయం లెగ్గానే సంతోషంగా ఉంటామా? అంతే. దేవుని బిడ్డలనేవారు తెలుసా? నాకెందుకు చింత? నా దేవుడితో చెప్పుకున్నాను కదా, రాత్రంతా నా దేవుడితో చెప్పుకున్నాను. నా బాధ, నా శ్రమస్య, నా కష్టమంతటినీ చెప్పుకున్నాను. ఇంకెవరితో చెప్పుకుంటాను నేను? రాత్రంతా దేవుడితో చెప్పుకున్నాను. ఉదయం లేకపోయేటప్పటికి నా ప్రాణం ఎంతో సంతోషంతో లేచింది. నాకు ఇంక అయిపోయింది. నేను చెప్పుకోవలసింది నా దేవుడికి చెప్పేసుకున్నాను. ఇక చేసేవాడు ఆయన. ఇంక నేను చింతించను. ఎప్పుడు దేవుని ప్రజలు అలాగుంటారు. ఏ సమస్య వచ్చినా ఆ సమస్యను దేవుడితో చెప్పేసుకున్న తర్వాత ఇక నువ్వు దాని గురించి ఆలోచన కలిగి ఉండద్దు. ఆ దేవుడు చేస్తాడు, నువ్వు అడిగిన దానికి విడిపిస్తాడనే నమ్మకంతో నువ్వు దేవుడితో చెప్పాలి కదా. మీకు చూపిస్తాను ఆ మాటను కూడా. మార్కు సువార్త 11వ అధ్యాయము 11వ అధ్యాయము 24 వచ్చినవండి. 11:24. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలిగినని మీతో చెప్పుచున్నాను. నీవేమైతే దేవుణ్ణి ప్రార్థిస్తున్నావో, నీవేమైతే దేవుణ్ణి అడుగుతున్నావో, నువ్వు అడిగినవన్నీ కూడా దేవుడు అంగీకరించాడు, నీ ప్రార్థన దేవుడు విన్నాడు అని నువ్వు విశ్వాసంతో ప్రార్థన చేయగలిగితే, నువ్వు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నావని నమ్మకం నీకుంటే అవన్నీ నువ్వు దేవుడి ద్వారా పొందుతావు. కాబట్టి నువ్వేదైనా ఒక సమస్య దేవుడి దగ్గర నువ్వు చెప్పావు అంటే అది దేవుడు విన్నాడు అని నువ్వు నమ్మగలిగితే, నువ్వు దేని గురించి అయితే దేవుడిని అడిగావో దాని గురించి ఇక మరలా నువ్వు మొరపెట్టవలసిన అవసరం ఏమీ లేదు. నీ దేవుడు వింటాడు. చాలాసార్లు అడిగిందే అడుగుతూ ఉంటాం. అంటే దేవుడు వినలేదనా, ఆయనకి ఏమీ వినబడదనా? దేవుడు అంటాడు, నాకు నువ్వు ఒక్కసారి చెప్తే చాలు, నేను 10 సార్లు నువ్వు చెప్పవలసిన అవసరం ఏమీ లేదు. ఒక్కసారి నువ్వు చెప్తే నేను వింటాను. ఎందుకో తెలుసా? నేను హృదయ రహస్యం ఎరిగిన దేవుణ్ణి. నీకు ఆలోచన రాకముందే నువ్వేం ఆలోచిస్తావో తెలుసు. నీ హృదయంలో ఎలాంటి కష్టం ఉందో నువ్వు చెప్పకముందే నేను తెలుసుకోగలిగిన వాడిని. మన దేవుడు ఎలాంటి వాడంటే హృదయంతరంగాలు ఎరిగిన దేవుడు. నువ్వు చెప్పకముందే నీ సమస్యను తెలుసుకోగలిగిన వాడు. ఆయన అంత గొప్పవాడు. అలాంటి దేవుడి దగ్గర నువ్వు 10 సార్లు చెప్పవలసిన అవసరం ఏమీ లేదు. ఒక్కసారి చెప్తే చాలు దేవుడికి. నీ సమస్య గురించి ఆయన పట్టించుకుంటాడు ఆయన. అందుకనే మనందరికీ తెలుసు, పేతురు రాసిన బదులు ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి అంటాడు ఆయన. ఏ రోజునైతే నువ్వు నేను యేసు ప్రభువుని నమ్ముకున్నామో ఆ రోజు నుంచి నీ గురించి చింతించేవాడు దేవుడు. ఇక నువ్వు ఆలోచించవలసిన పని లేదు. నువ్వు ఆయన దగ్గరకు వచ్చావు కాబట్టి నీ చింత యావత్తు ఆయనే మోయగలిగిన వాడు. అదేదైనా కానీ, అది ఎలాంటి సమస్య అయినా కానీ, నువ్వు దేవుడి దగ్గరికి రాగలిగితే నీ చింత ఏదైనా కానీ అది ఆయన మోయగలిగిన వాడు, ఆయన భరించగలిగిన వాడు. అందుకనే కీర్తన గ్రంథంలో అంటాడు, అనుదినము ఆయన మా భారమును భరించుచున్నవాడు. మన దేవుడు ప్రతిరోజు మన భారమును భరిస్తాడు ఆయన. అది ఎలాంటి భారమైనా కానీ. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో మనం ప్రార్థనకి వెళ్ళే ముందుగా దేవుని యొక్క ప్రజలుగా కృతజ్ఞతాపూర్వకంగా నీ విన్నపాలు దేవుడికి తెలియచేసే ముందుగా నువ్వు దేనిని గురించి చింతపడొద్దు. నిజంగా నువ్వు చింతించేవా, విచారము కలిగి ఉన్నావా, నువ్వు కృంగిపోయేవా, శత్రువు నవ్వుతాడు. కారణం ఏంటో తెలుసా? నువ్వు కృంగిపోవడమే, నువ్వు చింతించడమే, నువ్వు విచారించడమే వాడికి సంతోషం అన్నమాట. ఏం చూపిస్తాడు అంటే, నువ్వు దేవుడిని నమ్మేనన్నావు,
నీ దేవుడు ఎంతో గొప్పవాడన్నావు, నీ దేవుడు నీకు అన్ని కష్టాల్లో నుంచి విడుదల చేస్తాడని చెప్పావు. ఏడా దేవుడు ఇప్పుడు ఉన్నాడా? ఉంటే మరి నీకెందుకు ఈ పరిస్థితులు? ఏది నీకు సాయం చేశాడా? ఇలాగ అడుగుతాడట. సరే, దావీదుకు కూడా కొన్ని కష్టాలు వచ్చినప్పుడు ఇలాగే అడిగారట. ఆయన చూసిన వాళ్ళందరూ, నీ దేవుడు ఇంతకాలం నమ్మేవు కదా, నీ దేవుడు ఏదో గొప్పవాడు అని చెప్పావు కదా, ఏడు నీ దేవుడు ఎక్కడున్నాడు అని అడిగారట వారు. కీర్తన గ్రంథము 42వ కీర్తన. కీర్తన 42వ అధ్యాయము 3వ వచనమండి. 42:3. నీ దేవుడు ఏమాయనని వారి నిత్యము నాతో అనుచుండగా రాత్రింబగళ్ళు నా కన్నీళ్లు నాకు అన్నపానములాయెను. అలా అడుగుతున్నారట, నీ దేవుడు ఏమాయెను. ఒకవేళ నువ్వు నమ్మిన దేవుడే ఉంటే, నీ దేవుడే అంత గొప్పవాడైతే మరి నిన్నెందుకు ఇలా వదిలేశాడు? నీకెందుకు ఆయన సహాయం చేయకుండా వదిలేశాడు? ఈరోజు నువ్వు ఎందుకు ఇలా ఏడుస్తున్నావు? రాత్రులు పగళ్ళు కూడా నీ కన్నీరుతోటి నువ్వు ఏడుస్తున్నావే, నీ అన్నపానములే నీ కన్నీరు అయిపోయే అని దావీదుని అడుగుతుంటే దావీదు అంటాడట, సరే ఈ కౌరవ కుమారులు అన్నారట, సరే మీకు ఇంకో మాట చూపిస్తారండి. 5వ వచనం. 5వ వచనం. నా ప్రాణమా నీవు ఏల కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్తయనియు నా దేవుడనియు చెప్పుకొనుచు ఇంకను నేను ఆయనను స్తుతించెదను. కౌరవ కుమారులు అంటున్నారు, నా ప్రాణమా నువ్వేళ కృంగిపోతున్నావు, వాళ్ళెవరో అన్నారని, ఏదో నీకు జరిగిందని, లేకపోతే ఏదో నీకు సమస్య వచ్చిందని నువ్వెందుకు కృంగిపోతున్నావు? నీకు దేవుడు లేడా? నీకు ఆ నిరీక్షణ లేదా? ఆ నమ్మకము లేదా? మరి నీ దేవుడే ఉంటే నువ్వెందుకు కృంగిపోతున్నావు? ఆయన యందు నిరీక్షణ ఉంచు, నమ్ము ఆయన్ని. ఆయనే నీకు సహాయకుడు, ఆయనే నీ నిరీక్షణకి ఆస్పాదమైన దేవుడు, నీ నిరీక్షణకు ఆధారమైన దేవుడు ఆయన. కాబట్టి నువ్వెందుకు కృంగిపోతున్నావు? దేవుని బిడ్డలుగా మన జీవితంలో కృంగిపోవడానికి ప్రయత్నం చేయొద్దు, నిరుత్సాహపడడానికి ప్రయత్నం చేయొద్దు. నీ జీవితంలో ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఆ పరిస్థితులు చూసి భయపడడానికి ప్రయత్నం చేయొద్దు. ఎందుకు అంటే నీవు నేను సేవించుచున్న దేవుడు జీవము కలిగినవాడు, ఆయన మనల్ని కాపాడగలిగినవాడు, ఆయన మనల్ని రక్షించగలిగినవాడు, ఆయన మనకు కావలసిన ప్రతి అవసరతను తీర్చగలిగినవాడు. ఈ లోకములో నీ ప్రతి అవసరాన్ని తీర్చగలిగిన గొప్ప దేవుడు ఆయన. అంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం. మనం నమ్ముకున్న లాంటి దేవుడు మరి ఇంకెక్కడా కూడా లేడు. అంత గొప్ప దేవుని నమ్ముకొని కూడా కష్టాలకి, బాధలకి, శ్రమలకి, ఇబ్బందులకి మనం కృంగిపోతే ఇక మనం దేవుని బిడ్డలు ఎలాగవుతాం? దేవుని బిడ్డలు అనేవారు వాటిని ఛాలెంజ్తో ఎదుర్కొంటారనమాట. నన్ను నువ్వేం చేయగలవు? ఈ సమస్యలు నన్ను ఏం చేయగలుగుతాయి? ఈ కష్టాలు నన్ను ఏం చేయగలుగుతాయి? ఈ బాధలు నన్ను ఏం చేయగలుగుతాయి? ఇంతేనా? బాధ పెట్టగలుగుతాయేమో, కొంచెం దుఃఖపరచగలుగుతాయేమో, కొన్ని కష్టతరమైన పరిస్థితులు కూడా తీసుకెళ్తాయేమో, అంతే. ఇంతకంటే నన్ను ఏమీ చేయలేవు. అయినా సరే నేను ఏ పరిస్థితులు గుండా వెళ్ళినా నేనెందుకు విచారించాలి? నా దేవుడు నాతో ఉండగా నాకు ఇలాంటి విషయాల గురించి చింత లేదు. ఏదైనా ఒకటే నాకు. మనం ఎప్పుడు కూడా చాలాసార్లు అంటాం, మనకు రెండూ సమానమే. అది చావైనా బ్రతికైనా రెండూ సమానమే. బ్రతకడం మీదే మనకి ప్రీతి ఏమీ లేదు, చావు మీద కూడా మనకు ప్రీతే. ఒకవేళ చనిపోవలసి వస్తే సంతోషంతో స్వీకరిస్తాం. ప్రభా, ఇంతకంటే సంతోషం నాకేం కావాలి? ఇంతకంటే సంతోషం ఏం కావాలి? ఇక్కడితో నా బాధలు, నా కష్టాలు, నా దుఃఖాలు ఇవన్నీ పోతాయి. ఇంకా ఇవన్నీ నన్ను వదిలేస్తాయి. ఇవి నన్ను ఏమీ చేయలేవు. కాబట్టి దేవుని బిడ్డలుగా నేను దేని విషయంలో కూడా చింతపడద్దు. అది ఏదైనా కానీ నీకు ఎలాంటి సమస్య ఉన్నా దేవుడితో చెప్పు, ప్రభా నా పరిస్థితులు ఇలాగున్నాయి, నా సమస్యలు ఇలాగున్నాయి, నువ్వు తప్ప నాకు ఇంకెవరున్నారు, నువ్వు తప్ప నాకు సహాయం చేసేవాళ్ళు ఎవరు,
నువ్వు తప్ప నాకు ఇంకెవరు లేరు, నీ మీదే నేను ఆధారపడుతున్నాను, నువ్వే నా సమస్యల నుంచి విడిపించు అని నువ్వు చెప్పేసి నువ్వు ప్రశాంతంగా ఉండు. అంతే, ఇంక నువ్వేం ఆలోచించక్కరొద్దు. నీ గురించి ఆయన ఆలోచిస్తాడు. అందుకనే దావీదు అన్నాడు, సాయంకాలం ఏడుపు వచ్చింది, రాత్రంతా ఉంది, కానీ ఉదయం లేవగానే నేను సంతోషంతో లేచాను. ఎందుకు సంతోషం అంటే నా బాధలన్నీ దేవుడితో చెప్పేసుకున్నాను, నా సమస్యనంతా దేవుడితో చెప్పేసుకున్నాను. ఇంకా నేను ఎందుకు విచారించాలి? ఒకవేళ చెప్పుకొని కూడా నేను విచారిస్తే ఆ దేవుడు వెళ్ళలేదు అని నేను బాధపడుతున్నట్టు. నువ్వు చెప్పావు అంటే నీలో విచారం కనిపించకూడదు, నీలో దుఃఖం కనిపించకూడదు. ఎందుకో తెలుసా? నీ దేవుడే నీకన్నిటి నుంచి విడిపించగలిగిన వాడు. కాబట్టి ఈ రాత్రి మనం ప్రార్థనలోకి వెళ్ళే ముందుగా దేనిని గురించి నువ్వు చింతపడకుడి, దేనిని గురించి నువ్వు చింతించవలసిన అవసరం లేదు. అది ఏదైనా కానీ దేవుడితో చెప్పు, ప్రభువా నేను వెళ్తున్న పరిస్థితులు ఎలాగున్నాయి, నా వ్యక్తిగతంగా నాకున్న సమస్యలు ఎలాగున్నాయి, నా కుటుంబంలో నా సమస్యలు ఎలాగున్నాయి, సంఘములో ఇలాంటి సమస్యలు ఉన్నాయి. ప్రభువా నువ్వు తప్ప మాకెవరున్నారు, నువ్వు తప్ప మాకు వేరొక సహాయం లేదు, నిన్నే మేము నమ్ముకొని ఉన్నాం, మాకు సహాయం చేయండి అని ఎప్పుడైతే యథార్థముగా మనం దేవుడి దగ్గర ప్రార్థించి ఆయనకి చెప్పుకుంటామో మన దేవుడు, ఆయన మన ప్రార్థనను వినే దేవుడు. మీ అందరికీ తెలుసు, యథార్థవంతులు మొరపెట్టినప్పుడు, నీతిమంతులు మొరపెట్టినప్పుడు ఆయన చెవులు వారి ప్రార్థనల వైపు ఒగ్గుతాడట. నువ్వు ప్రార్థన చేసేంతసేపు కూడా నీ మాట, నువ్వు చేసేదంతా ఆయన వెంట ఉంటాడు. ఆయన అంత గొప్ప దేవుడు ఆయన. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో మనం ప్రార్థనకి వెళ్ళే ముందుగా దేనిని గురించి చింతపడవద్దు, ఒకటి. రెండవదిగా దేవుడికి ఏది చెప్పే ముందైనా కృతజ్ఞతాపూర్వకంగా చెప్పు. గడిచిన కాలంలో దేవుడి ద్వారా మనం ఏ మేలునైతే పొందామో, ఏ సహాయాలనైతే పొందామో, దేవుడు మనల్ని ఎంతగా కాపాడుతున్నాడో, ఈ రోజుల్లో ఎన్ని సమస్యలు వచ్చినా దేవుడు మనల్ని ఎంతగా కాపాడుతూ బలపరుస్తూ వస్తున్నాడు. ప్రభా అందుకే నీకు నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. నా జీవితంలో ఎన్ని సమస్యలు వచ్చినా నువ్వు నాకు తోడుగా ఉండి నన్ను కాపాడుతూ, నన్ను కానీ నా కుటుంబాన్ని కానీ నువ్వు సంరక్షిస్తూ పోషిస్తూ, నా సమస్యలన్నిటిలో చాలిన దేవుడిగా ఉండి నాకు మీరు చేసిన మేలులకై నీకు హృదయమారా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. సరే, ఎప్పుడైతే మన కృతజ్ఞత కలిగి మన విన్నపాన్ని దేవుడితో చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తామో దేవుడు తప్పక వింటాడు. మీ అందరికీ తెలుసు, ఈ 2 మాటలు చెప్తాను. ఏలియా ఆకాశం నుండి అగ్ని కిందకి తీసి రావడం కొరకు ఆయన ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ఏమని ప్రార్థన చేశాడో తెలుసా? ఆయన ప్రార్థన చేసిన దానికంటే దేవుడిని స్తుతించడమే ఎక్కువ చేశాడు ఆయన. సరే, మీకు ఆ ఒక్క మాట ఆ మాట చూపిస్తాను. మొదటి మాట రాజులు రాసిన మొదటి గ్రంథము 17వ అధ్యాయము. రాజులు రాసిన మొదటి గ్రంథము క్షమించండి 18వ అధ్యాయము. మొదటి రాజులు రాసిన గ్రంథము 18వ అధ్యాయము 36వ వచనమండి. 36వ వచనం. అస్తమయ నైవేద్యం అర్పించు సమయమున ప్రవక్తయగు ఏలియా దగ్గరికి వచ్చి ఇలాగు ప్రార్థన చేసెను. యెహోవా, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవా, ఇశ్రాయేలీల మధ్య నీవు దేవుడివై ఉన్నావనియు, నేను నీ సేవకుడినై ఉన్నాననియు, ఈ కార్యములన్నీ నీ సెలవు చేత చేసితవనియు ఈ దినమును కనపరచుము. యెహోవా, నా ప్రార్థన ఆలకించుము. యెహోవావైన నీవే దేవుడివై ఉన్నావనియు, నీవు వారి హృదయములను నీ తట్టు తిరగజేయదువనియు ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థనను అంగీకరించుము. ఏలియా ప్రార్థన చూడండి. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవా, నువ్వు ఎంత మంచి దేవుడివో తెలుసా? నాకు నువ్వు దేవుడివై ఉన్నావని నీవు నా ప్రార్థనలు విని
ఎన్నో కార్యాలు చేసావని నాకు తెలుసు, కానీ ఈ ప్రజలకు కూడా తెలియాలి కదా, ఈ ప్రజలు నమ్మునట్లుగా ఏ కార్యాన్ని నువ్వు చెయ్యి. అది ఎప్పుడైతే ఏలియా కృతజ్ఞతతో దేవుణ్ణి ప్రార్థన చేశాడో, ఆ ప్రార్థన చేయిచుండగానే ఆకాశం అగ్ని దిగివచ్చి ఆ దహన బలిని, ఆ కట్టెలను, ఆ నీళ్లను, ఆ రాళ్లను దహించి వెళ్ళిపోయిందంతే. అతను ఇంకా ప్రార్థన చేస్తుండగానే వచ్చి వెళ్ళిపోయింది. రెండో మాట చూపిస్తాను. యోహాను సువార్త 11వ అధ్యాయము. యోహాను సువార్త 11వ అధ్యాయము 41వ వచనము 42వ వచనం అండి. యేసు కన్నులు పైకెత్తి, తండ్రి, నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును గాని, నీవు నన్ను పంపితవని చుట్టూ నిలిచి ఉన్న ఈ జనసమూహము నమ్మునట్లు వారి నిమిత్తమే ఈ మాట చెప్పితిన నిన్ను. యేసుప్రభువారు భూమి మీద ఉన్నప్పుడు ప్రార్థన చేశారు. తండ్రి, నీవెల్లప్పుడూ నా మనవి వింటున్నావని నాకు తెలుసు. నేను ఏది అడిగినాను నాకు ఇస్తున్నావు, నేను ఏది అడిగినా నాకు సాయం చేస్తున్నావు, అది నాకు తెలుసు. కానీ ఈ చుట్టూ ఉన్న ప్రజలకు తెలియదు కదా, వీళ్ళందరూ నమ్మినట్లుగా, నువ్వు నాతో ఉన్నావని నమ్మినట్లుగా తండ్రి ఈ కార్యాన్ని చెయ్యి అని ఆయన ప్రార్థన చేశారు. అంతే, చనిపోయిన లాజర్ని సమాధిలో నుంచి బయటకు తీసుకొచ్చారు దేవుడు. ఎంత అద్భుతం చూడండి. ఆ రోజుకి 4 రోజులు అయిపోయిన చనిపోయిన లాజర్ను సైతము సమాధిలో నుంచి బయటకు వచ్చాడు అంటే యేసుప్రభువారికి ఎంత శక్తి కలిగిన దేవుడు ఆయన. ఆయన తన తండ్రికి చెప్పగానే తన తండ్రి ఆయన అడగగానే దేవుడు సాయం చేశాడనమాట. అయితే కృతజ్ఞతతో దేవుణ్ణి మనవి చెప్పాడు. నీవెల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నాకు తెలుసు. ఎన్నో కార్యాలు నా పక్షంగా చేసావు. ఇప్పుడు కూడా ఈ ప్రజలు నమ్మునట్లుగా నేను అడుగుతున్నాను తప్ప ఏదో నువ్వు చెయ్యవని అపనమ్మకంతో నేను అడుగుతలేదు. నేను ఏది అడిగినా నువ్వు చేస్తావంతే. ఎప్పుడైతే కృతజ్ఞతపూర్వకంగా మనం దేవుడు చెప్తామో దేవుడు తప్పక నీ ప్రార్థన అంగీకరిస్తాడు. ఆయన అంగీకరించడమే కాదు, నీ శ్రమలు, నీ కష్టాలు, నీ బాధలు, నీ ఇబ్బందుల్లో నుండి ఆయన నిన్ను వెలుపలకు తీసుకురాగలిగిన దేవుడు. అలాంటి మంచి దేవుణ్ణి నీవు నేను కూడా కలిగి ఉన్నాం. అందుకే ఆ దేవునికి హృదయమారా మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ రాత్రికాల సమయంలో కొంత సమయం ప్రార్థనలోనికి వెళదాం. ఇది ప్రార్థనా సమయం కాబట్టి కొద్ది సమయం మనం ప్రభు యొక్క సన్నిధిలో మరి ప్రార్థన చేద్దామండి. మొట్టమొదటిగా సంఘ ప్రార్థన కాబట్టి సంఘం యొక్క క్షేమము కొరకు మొదట ప్రార్థన చేద్దాం. ఎందుకంటే పరిశుద్ధులైన వారు, దేవుని యొక్క రక్తం ఇచ్చి కొనబడిన దేవుని ప్రజలు మన రాష్ట్రంలో కానీ మన దేశంలో కానీ ప్రపంచ దేశాల్లో ఎక్కడున్నప్పటికీ కూడా ఎవరైతే కష్టములో, దుఃఖములో, బాధలో, ఇబ్బందుల్లో, అనారోగ్యంతో, ఆర్థికమైన సమస్యలతో, ఆకలి దప్పుల చేత బాధపడుతున్నారో వారందరికీ దేవుడు సహాయం చేసేలాగా ప్రార్థన చేయండి. విశ్వాస కుటుంబంలో రక్షణ లేని వారికి రక్షణ, సంతానం లేని వారికి సంతానము, సుఖప్రసవం కుదిరి చూస్తున్న సహోదరులకు సుఖప్రసవాన్ని, వివాహములకు కుదిరి చూస్తున్న యవన బిడ్డలకు వివాహములు జరుగుట్లోను, ఉద్యోగములకు కుదిరి చూస్తున్న బిడ్డలకు ఉద్యోగములు దొరుకుట్లోను, చదువుతున్న బిడ్డలకు కావలసిన జ్ఞానమును, తెలివిని, జ్ఞాపక శక్తిని దేవుడు అనుగ్రహించి ఉన్నతమైన చదువులు చదవడం కొరకే వారికి కావలసిన ప్రతి అవసరతను దేవుడు తీర్చేలాగా, వారి ఆర్థిక పరిస్థితులు దేవుడు చక్కపరిచేలాగా ప్రార్థన చేయండి. అలాగే వృద్ధాప్యులు ఉన్న వారికి కూడా దేవుడు పునరుద్ధాన శక్తిని దయచేసి వారికి కావలసిన ప్రతి అవసరతను దేవుడు తీర్చేలాగా ప్రార్థన చేద్దాం. తిరిగి మరి ఎన్నో కోట్ల మంది ప్రజలు మన దేశంలో, ప్రపంచ దేశాల్లో రక్షణ లేని వారు ఉంటున్నారు. వారి రక్షణ కొరకే ప్రార్థన చేయండి. అలాగే మన దేశంలో, ప్రపంచ దేశాల్లో దేవుని నమ్ముకున్నామని చెప్పుకుంటూ అనేక మంది సాతానుడి చేత మోసగించబడి తప్పుడు బోధల్లోనూ, తప్పుడు బోధకుల చేతిలో బంధించబడి నిత్య నరకానికి పాత్రలు అవుతున్నారు. ప్రభు చిత్తమైతే తప్పుడు బోధల నుండి, తప్పుడు యొక్క బోధకుల చేతుల నుండి, అలాగే
మరి సాతాను యొక్క మోసకరమైన వలలో నుండి దేవుడు వారిని విడిపించి వాక్యానుసారమైన జీవితాన్ని జీవించట్లో ప్రభు సహాయం చేసేలాగా ప్రార్థన చేయండి. అలాగే మరి ప్రపంచ దేశాల్లో, మన దేశంలో, మన రాష్ట్రంలో నమ్మకంగా దేవుని సేవను చేస్తున్న దైవ సేవకులైన వారి కొరకు ప్రార్థన చేయండి. వారిని, వారి కుటుంబాలని దేవుడు సంరక్షించి పోషించి వారి ఆర్థిక పరిస్థితులు దేవుడు చక్కపరిచి దేవుని యొక్క రాకడ కొరకే దేవుని యొక్క సంఘాలని సిద్ధపరిచే అభిషేకం వారికి అనుగ్రహించేలాగా ప్రార్థన చేయండి. వృద్ధాప్యులు ఉన్న వారికి పునరుద్ధాన శక్తిని, అనారోగ్యంతో ఉన్న వారికి దేవుడు స్వస్థతను అనుగ్రహించేలాగా ప్రార్థన చేయండి. అలాగే తిరిగి మరి ప్రపంచ దేశాల్లో, మన దేశంలో, మన రాష్ట్రంలో దేవుని నమ్ముకున్న దేవుని ప్రజలను, దేవుని ఎరగని అన్యజనులైన వారు, నామకార్థులు, కమ్యూనిస్టు వారు, మన దేశంలో బీజేపీ వారితో కలిసి పనిచేస్తున్న 4 తెగల వారిని, వారి కఠిన హృదయాన్ని దేవుడు బద్దల చేసి వారికి మాంసపు హృదయాన్ని దేవుడు దయచేసేలాగా ప్రార్థన చేయండి. వారి మనోనేతల దేవుడు తెరువు చేసి రక్షణ పొందేలాగా ప్రభు యొక్క సహాయం కొరకు ప్రార్థన చేద్దాం. అలాగే వారి చేతిలో బాధించబడుతున్న దేవుని ప్రజలకు కావలసిన ఆదరణ, ధైర్యాన్ని, నెమ్మదిను, స్వస్థతను దేవుని ప్రజలకు అనుగ్రహించి విడుదలను దేవుడు దయచేసి వారి మరణం వరకు దేవునిలో నమ్మకంగా జీవించేలాగా ప్రార్థన చేయండి. అలాగే ప్రపంచ దేశాలకి, మన దేశానికి, మన రాష్ట్రానికి దేవుడు సమాధానము, శాంతిని, నెమ్మదిని అనుగ్రహించేలాగా ప్రార్థన చేయండి. అల్లర్ల నుంచి దూరపరిచి ఆర్థిక పరిస్థితులు చక్కపరిచేలాగా పరిపాలన చేస్తున్న నాయకులైన వారు, అధికారులు, ప్రభుత్వం వారు న్యాయబద్ధమైన పరిపాలన చేయగలుగుట్లో స్వార్థపూరితమైన మనసు నుంచి దేవుడు వారిని విడిపించేలాగా, వారికి దేవుడు జ్ఞానం అనుగ్రహించేలాగా ప్రార్థన చేయండి. వారి రక్షణ కొరకే ప్రార్థన చేద్దాం. అలాగే ఇజ్రాయెల్ దేశం కొరకు ప్రార్థన చేయండి. వారి చుట్టూ ఉన్న శత్రువులతో యుద్ధం చేస్తున్నారు. ఆ యుద్ధాల్లో దేవుడు వారికి విజయాన్ని దయచేసేలాగా, వారి ఆర్థిక పరిస్థితులు దేవుడు చక్కపరిచేలాగా ప్రార్థన చేయండి. తిరిగి అక్కడ వారు దేవుడి యొక్క మందిరం కట్టబడడం కొరకే, దేవుని యొక్క లేఖనము నెరవేర్చబడడం కొరకే మరి వారికి కూడా ప్రభు సహాయం చేసేలాగా ప్రార్థన చేయండి. హైదరాబాద్లో నిబ్రోన్ కొరకు ప్రార్థన చేయండి. మరి అక్కడ ఉన్న దైవ సేవకులైన వారు, సేవకురాండ్ల కొరకు ఈ 4 గంటల బోధలో నమ్మకంగా సేవను చేస్తున్న దైవ సేవకులైన వారు మన దేశంలో, ప్రపంచ దేశాలు ఎక్కడున్నా వారిని, వారి కుటుంబాలని దేవుడు సంరక్షించి పోషించి వారి ఆర్థిక పరిస్థితులు చక్కపరిచి దేవుని యొక్క సంఘాలను దేవుని రాకడ కొరకే సిద్ధపరిచేలాగా దేవుడు వారికి అభిషేకం దయచేసేలాగా, అలాగే వృద్ధాప్యులు ఉన్న వారికి పునరుద్ధాన శక్తిని, అనారోగ్యంతో వారికి దేవుడు స్వస్థతను అనుగ్రహించేలాగా ప్రార్థన చేయండి. అలాగే నర్సిపూడి, రామచంద్రాపురం, అనపర్తి, గంగులూరు పాకలు, కాపవరం, ఈలపల్లి, కృష్ణాపురం, రాఘవాపురం, కాకినాడ, సామర్లకోట, పెద్దాపురం ప్రాంతంలోనూ, అలాగే విజయనగరం కనుకొని జరుగుతున్న పరిచర్య, అలాగే లంకిలిపాలెంలో జోనాథన్ మార్టిన్ గారు చేస్తున్న పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. వారి ఆరోగ్యాల కొరకు, అక్కడ సేవ చేస్తున్న దాసులైన వారి కుటుంబాల్లో ప్రతి అవసరతను దేవుడు తీర్చేలాగా, సంఘాలను దేవుని రాకడ కొరకే సిద్ధపరిచేలాగా ప్రార్థన చేయండి. విశ్వాసులు కూడా ఆత్మీయంగా బలపరచబడి వారి ఆర్థిక పరిస్థితులు దేవుడు చక్కపరిచేలాగా ప్రార్థన చేయండి. అలాగే ఏలీశ్వరము, రాజుబొమ్మంగి, కొండపల్లిలో ఉన్న విశ్వాసుల కొరకు ప్రార్థన చేయండి. మరి మీరు ప్రార్థన చేసిన దానికి గత సోమవారం మందిరం ఫ్లోరింగ్ అంతా పూర్తి చేయడానికి సహాయం చేశారు. ప్రభు చిత్తమైతే మరలా వచ్చే వారంలో మందిరంకి పెయింటింగ్ విషయాల్లోనూ, వెనకాల ఉన్న మందిరానికి 2 గదులు కట్టాలనుకుంటున్నాం, దాని పునాది వేయాలనుకుంటున్నాం. ఆ 2 పనులు కూడా పూర్తి చేయడానికి ప్రభు సహాయం చేసేలాగా ప్రార్థన చేయండి. అక్కడున్న విశ్వాసుల యొక్క ఆత్మీయమైన క్షేమాభివృద్ధి కొరకు, వారి యొక్క అవసరతల కొరకే ప్రార్థన చేయండి. అలాగే తిరిగి నర్సీపట్నంలో స్థానిక సంఘం కొరకు ప్రార్థన చేయండి. విశ్వాసులు ఏదో ఆదివారమే వచ్చేళ్ళే విశ్వాసులు కాదు, ప్రార్థనా కూడికలకు, బైబిల్ పట్టణాలకి, దేవుని యొక్క సన్నిధికి రాగలుగుట్లో ప్రభు వారికి సహాయం చేసేలాగా, వారి కుటుంబాలు ఆత్మీయంగా బలపడేలాగా, వారి కుటుంబాల్లో రక్షణ లేని వారికి రక్షణ దేవుడు దయచేసేలాగా, వారి ఆర్థిక పరిస్థితులు దేవుడు సహాయం చేసేలాగా ప్రార్థన చేయండి. దేవుని యొక్క ప్రజల కొరకే, వారి కుటుంబాల కొరకే, మందిరం చుట్టూ ఉన్నవారు, అన్యజనులైన వారు, నామకార్థులు, ప్రభు చిత్తమైతే దేవుడు వారిని కూడా రక్షించి సాతాను యొక్క చేతిలో నుంచి విడిపించేలాగా ప్రార్థన చేయండి. అలాగే మన రాష్ట్రంలో, మన దేశంలో, ప్రపంచ దేశాల్లో ఎన్నో వ్యాధుల చేత బాధించబడుతూ హాస్పిటల్లో రోగుల కొరకు ప్రార్థన చేయండి, వారి స్వస్థత కొరకు. అలాగే మన బంధువులైన వారు, మన రక్త సంబంధులైన వారికి రక్షణ లేని వారికి రక్షణ కలిగించేలాగా, నామకార్థమైన స్థితిలో ఉన్న వారు నామకార్థమైన స్థితి నుంచి విడిపించబడి ఆత్మీయంగా వాళ్ళు కూడా బలపడేలాగా వారి కొరకు కూడా ప్రార్థన చేయండి. చివరిగా మీ వ్యక్తిగతంగాను, మీ కుటుంబంగాను ఉన్న మీ సమస్యల కొరకు ప్రార్థించండి.